వచ్చేసానయ్యా, ఉన్నానయ్యా వచ్చేసానయ్యా మీకు. అయ్యా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే 5 days బ్యాక్ మనం యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాం కదా, ఆ వీడియో చూసి మా రిలేటివ్స్ ఆ పార్క్ చాలా బాగుంది ఎక్కడ అనగానే ఈరోజు కూడా మనం అక్కడికి వచ్చేసాం. దమ్ముంటే రారా, దేకో మై రౌడీజం. అలా చిన్నగా ఎక్సర్సైజులు చేశాను అనమాట. నాకు చాలా బాడీ ఉండటంతో ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. ఎలాగే నీ బాడీని తగ్గించాలని ఎక్సర్సైజ్ మొదలు పెట్టాను అనమాట. పిల్లలతో సరదాగా ఆడుకున్నాం కాసేపు. మా నాన్న కూడా ఎరగాలుండి పిల్లలందరినీ చాలా బాగా ఆడిచ్చాడు. నేను కూడా కాసేపు అక్కడ నుంచి అలా చూశాను అనమాట. ఇక్కడ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. రారా డఫనా, ఆడే డఫాగాడు. ఇంకా మా నాన్న ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మా అక్క నాకు టాటా చెప్పి సీయూ చెప్తుంది. చిన్నగా మా వాడు ఇంకా సైక్లింగ్ చేస్తున్నాడు అనమాట. సైక్లింగ్ వెరీ స్మూత్. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ పోతా సరే. నిన్ను ఎలా ఉన్నాను, నేను భయపడడానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది. జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. ఇంకా బయటికి వెళ్తుండగా ఈ టైటానిక్ షిప్ కనపడింది. ఎలాగో వర్షం పడుతుంది కదా, ఈ షిప్ వేసుకుని వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలందరూ నన్ను బాధ్యత అంటున్నారు. ఇంకా బయటకు వచ్చేసాం. ఇది ఎంట్రీ అనమాట. ఈ ఎంట్రీని చూసిన మీరు ఒక మాట అడుగుతారు, ఈ ప్లేస్ని చూసిన తర్వాత. ఇది మన ఫిరంగిపురం నుంచి కొండవీడు వెళ్ళే రోడ్ అనమాట. కొండవీడు వెళ్ళే రోడ్లోనే ఇలా బోటింగ్ ఉండిద్ది అనమాట. ఈ బోటింగ్ సైట్ ఇటు ఒక మట్టి రోడ్ కనపడుతుంది కదా, ఈ రోడ్లో నుంచి ఆ ఏరియాలో ఆ కొండల్లో ఉంటుంది ఈ పార్క్. గుంటూరు నుంచి కేవలం 19 కిలోమీటర్లు అనమాట. ఇంకా అదిగోండి ఆటో కూడా వచ్చేస్తుంది. బయలుదేరుతాం. బాయ్.